నిన్న సాయంత్రం షూట్ అయిపోయిన తర్వాత మేము మా కాలనీలోకి ఎంటర్ అయ్యాం, నేను యశు. మెల్లిగా ఇట్లా 4 రోడ్స్ ఉందండి, మెల్లిగానే వస్తున్నాము. ఒక అబ్బాయి, టీనేజ్ అబ్బాయి ఫాస్ట్గా వచ్చి ఇట్లా కార్ని గుద్దేసి ఇక్కడ పడిపోయాడు అనమాట. ఆ బాబుది బైక్కి అద్దం విరిగిపోయింది, హ్యాండిల్ వంకర్ అయిపోయింది, కింద పడి అసలు లెగిసి భయపడుతున్నాడు. నాకైతే ఫస్ట్ మా పెద్ద అబ్బాయి గుర్తొచ్చాడు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 13, 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటాయేమో ఆ అబ్బాయికి. సో ఫస్ట్ చూడగానే నాకు భయం వేసింది. అసలు ఇంట్లో నువ్వు చెప్పొచ్చావా లేదా, బండి మీద ఎందుకు ఇంత ఫాస్ట్గా వస్తున్నావు అని చెప్పేసి అడిగాను అనమాట. ఏం మాట్లాడలేదు, సారీ 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 అంటున్నాడు. ఎంత ఫాస్ట్గా వచ్చాడంటే ఫస్ట్ థింగ్ మాకు భయం వేసి కొంచెం వాటర్ ఇచ్చేసి, పర్స్లో చూస్తే ఒక 2000 క్యాష్ ఉన్నాయి, అవి ఆ అబ్బాయికి ఇచ్చేసి ఇంటికెళ్ళు జాగ్రత్తగా, అమ్మా నాన్నకి చెప్పకపోతే కనుక ఎప్పుడు ఇట్లా చెప్పకుండా బండి తీసుకొని రావద్దు అని చెప్పాను. కానీ మన పిల్లల ఏజ్ వాళ్ళని ఎవరినైనా చూస్తే వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే ఫస్ట్ థింగ్ భయం వేస్తుంది కదండి. ఈ వీడియో కనుక పేరెంట్స్ చూస్తే ప్లీజ్ అండి, చిన్నపిల్లలకి బండిలు ఇవ్వకండి. అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ దాటిన తర్వాతనన్నా వాళ్ళకి అలా బయటికి పంపించండి. పిల్లలు చూస్తే కనుక పేరెంట్స్ మీకు ఇంత చిన్న దెబ్బ తగిలినా అసలు మేము తట్టుకోలేము, అది చాలా టెన్షన్ అవుతుంది నాకు. అండ్ మళ్ళీ ఈ కారు మీరు అమ్మేశారు కదా అంటే, నాది యశుది సేమ్ కార్ అండి. సో 2 కార్లు ఉన్నాయి, ఒక ఫోర్డ్ అమ్మేసాం, ఒక కార్ ఇది. కొంచెం టెన్షన్ అవుతుంది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త అమ్మా, బాయ్.